మార్క్ఫెడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తామని, నాణ్యతను బట్టి క్వింటాల్కు 1200 రూపాయలు ఇస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులకు నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతు తమ పంటను తప్పనిసరిగా నమోదు చేసుకొని పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, బ్యాంకు పాస్బుక్ రైతు సేవా కేంద్రం సిబ్బంది దగ్గర ఇచ్చి నమోదు చేసుకోవాలన్నారు. అయితే నాణ్యతను బట్టి ఉల్లి క్వింటా 1200 వరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారని మంత్రి తెలిపారు. ఆనియన్స్ ఈ సబ్జెక్ట్లో ఫార్మర్స్ చాలా ఆందోళనగా ఉండి తెచ్చే మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది. ఇమీడియట్గా సెక్రటరీ గారు, మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము, సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవడము, సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే 2014లో ఉన్నప్పుడు అప్పుడు ఒక 600కి పెట్టి కొనడం జరిగింది 100 కేజీలు. తర్వాత ఇంకోసారి 700 రూపాయలకేమో కొనడం జరిగింది. ఇట్లా రైతులకి నష్టం వచ్చినప్పుడు ఈసారి స్టడీ చేసి చంద్రబాబు గారు అఫీషియల్స్తో డిస్కస్ చేసి 1200 రూపాయలు అంటే మార్కెట్ కన్నా తక్కువ ఉండేదానికన్నా ఎక్కువ పెట్టి కొనడం జరిగింది. మార్కెట్లో చాలా తక్కువ ఉంది, 600-700 రూపాయలకే ఉందన్నమాట. మనం 1200 రూపాయలకి కొనడం రైతులకి ఎక్కడ నష్టపోరాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఫస్ట్ మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ప్రతి ఒక్కరు కూడా రైతులకు వచ్చే వాళ్ళందరూ కూడా ఏదన్నా ఉన్న ఫార్మర్స్కి రైతులకి కానీ ఎక్కడైనా తీవ్రంగా నష్టపోయేది ఉందంటే ముందుకు వచ్చి ఆదుకునే దాంట్లో మా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఉంటారు. అది అందరూ కూడా గమనించాలా. ఎప్పుడైనా ఏమన్నా ఉన్నా ఇప్పుడు కూడా చూస్తే ఈ మధ్యలో నీళ్లు కూడా తీసుకోపోయేదానికి కుప్పంకి తీసుకోపోయేది, ఇట్లాంటివన్నీ వేరియస్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ ఆలోచించి చేసేదానికి ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారే పాసిబుల్ అండి. ఇష్యూస్ ఏమన్నా ఉన్నా స్పెసిఫిక్గా ఫార్మర్స్కి నష్టపోయేది ఏదన్నా ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేది ప్రభుత్వం మాది. సో దీంట్లో జస్ట్ మీరు చూస్తే 3 డేస్లో మాకు సబ్జెక్ట్ రావడం, ఇమీడియట్గా డెసిషన్ ఇవ్వడం, ఇమీడియట్గా మార్కెట్ వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి పర్చేజ్ చేయడం. సో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు అండ్ ఎన్డీఏ ప్రభుత్వం. థ్యాంక్ యూ.